వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మళ్లీ పాదయాత్రకు సిద్ధపడుతున్నారట. గతంలో పాదయాత్రల ద్వారా వైఎస్ జగన్ భారీ లబ్ధిని పొందారు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ప్రజల్లో వైసీపీ పట్ల నమ్మకం సన్నగిల్లుతుంది. తమకు 40% ఓటు బ్యాంకు ఉందని వైసీపీ చెప్పుకుంటున్నా వచ్చే ఎన్నికల నాటికి ఎంత మిగులుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పాదయాత్ర తెరపైకి వచ్చింది. మరి ఈ పాదయాత్రను ప్రజలు ఆదరిస్తారా లేదా? ఈ ప్రత్యేక కథనంలో చూడండి. వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధపడుతున్నారా? ఆయన పాదయాత్రపై వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. 2027 రెండో భాగంలో ఆయన పాదయాత్ర చేస్తారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. అయితే గతంలో పాదయాత్ర చేసి విజయం దక్కించుకున్నట్టుగానే ఇప్పుడు కూడా ఇదే ఫార్ములాను జగన్ అనుసరిస్తున్నట్టు తెలిపారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. గతానికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసాలు చాలా కనిపిస్తున్నాయన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు మారుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు జగన్ ప్రాధాన్యమిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే పాదయాత్రకు రెడీ అవుతున్నారన్నది పేర్ని చెప్పిన మాట. ప్రజల్లోకి వెళ్లడానికి జగన్ రెడీ అవుతున్నారు సరే, మరి జగన్ను రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఇప్పుడే పాదయాత్ర చేయడం ఎందుకనే చర్చ కూడా పార్టీలో జరుగుతుందట. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమీ కనపడటం లేదు. ప్రజల సమస్యలను కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూనే ఉంది. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ప్రాంతాల వారీగా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పటికే జిల్లాల ఏర్పాటు, మండలాల ఏర్పాటులో ప్రజల ఇష్టం మేరకు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్దగా కనపడని పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర చేస్తే పెద్దగా లాభం ఉండదని పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదైనా కొన్ని ప్రధాన సమస్యలపై ముందుగా పోరాటాలు, ఆందోళనలు చేసి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిన తర్వాత పాదయాత్ర మొదలు పెడితే బెటర్ అనే సూచనలు కూడా వస్తున్నాయట. కూటమి ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయడానికి సుముఖంగా ఉంది. ఇది రాజకీయంగానే కాకుండా బీసీల పరంగా కూడా పెను మార్పుగా భావించవచ్చు. ఇక ప్రాంతాల వారీగా మౌలిక సదుపాయాల పరంగా చూసుకున్నా వైసీపీ హయాం కంటే కూటమి హయాంలోనే ఎక్కువ పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా కూటమి నాయకులు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో జగన్కు ఛాన్స్ ఏ మేరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కొత్తగా నీళ్ల పంచాయతీని వైసీపీ నెత్తిన పెట్టుకుంది. అయితే అది పెద్దగా పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగిపోయాయి. దీన్ని కూటమి ప్రభుత్వమే రివర్స్లో అస్త్రంగా ప్రయోగించే అవకాశం ఉంది. వైఎస్ జగన్ 2024 ఎన్నికల తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదు. సభలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే కాస్త మైలేజ్ అయినా వైసీపీకి దక్కేది. కానీ జగన్ సభకు రాకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు. తాడేపల్లిలో కూడా వారానికి 2-3 రోజుల కంటే ఎక్కువ సమయం గడపడం లేదు. బెంగళూరులోని ప్యాలెస్లోనే జగన్ ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఒక విధంగా ఆయన ఏపీకి పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయారు. అలాంటిది అకస్మాత్తుగా పాదయాత్ర అంటూ జనంలోకి వెళ్తే రిసీవ్ చేసుకుంటారా అనే చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ఉండకుండా కర్ణాటకలో ఎక్కువ సమయం గడుపుతున్న నాయకుడు హఠాత్తుగా ప్రజా సమస్యలపై ప్రేమతో జనంబాట పట్టారంటే నమ్మకం కష్టమని, అందుకే కొన్నాళ్లు తాడేపల్లి కేంద్రంగా రాజకీయాలు చేస్తూ ప్రజా సమస్యలపై గళం విప్పుతూ ఉంటే బాగుంటుందని పార్టీలో చర్చ జరుగుతుంది. రెండు 2027లో పాదయాత్ర మొదలు పెడితే ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉంటుంది. వచ్చే ఏడాదికి రాష్ట్రంలో పెట్టుబడుల రాక కూడా పెరగవచ్చు. అదే సమయంలో అమరావతి నిర్మాణం తుది దశకు చేరుకుంటుంది. పైగా పోలవరం పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అవన్నీ తమ విజయాలుగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకునే సమయంలో జగన్ ప్రజల్లోకి వెళ్తే పెద్దగా ప్రభావం చూపదని భావిస్తున్నారు. చివరి ఏడాది అంటే 2028లో పాదయాత్ర చేయడం వల్ల ఎన్నికలకు పనికొస్తుందని, పార్టీకి కూడా మంచి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా అప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 ఏళ్లవుతుంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే జగన్ కాస్త టైం తీసుకుని ముందుగా ప్రజా సమస్యలపై గళం విప్పాలని, అవసరమైతే అసెంబ్లీకి హాజరు కావాలని సూచిస్తున్నారు. ఆ తర్వాతే ప్రజల్లోకి వెళ్తే మునుపటిలాగే ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు.
మరి జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.